పండుగ సమయంలో అయితే గనుక అందరూ కూడా ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకుంటున్న సమయంలో ఈరోజు ఉదయమే ఘోర విషాద సంఘటన అయితే చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సుకు తీవ్ర ప్రమాదం జరిగింది. అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు చూస్తే గనుక హైదరాబాద్ నుంచి కర్నూలు వస్తున్నటువంటి జడ్చర్ల సమీపంలో, కర్నూలు రోడ్లో ఉన్న జడ్చర్ల సమీపంలో ఆర్టీసీ బస్సు ఘోర రోడ్డు ప్రమాదానికి అయితే గురైంది. ముఖ్యంగా ముందు వెళుతున్నటువంటి డీసీఎం వ్యాన్ అయితే గనక ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిందని చెప్తున్నారు. ఆర్టీసీ బస్సులో ప్రస్తుతం అయితే 31 మంది ప్రయాణికులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా గాయాలయ్యాయి. ఇందులో బాధాకరమైన విషయం ఏంటంటే వారిలో 10 మంది పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని అయితే చెప్తూ ఉన్నారు. వారందరినీ కూడా ఇప్పుడు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ అయితే తరలిస్తున్నారు. ఇదేంటంటే గనక కర్నూలు వెళ్తున్నటువంటి పండుగ వేళ హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్తున్న ఆర్టీసీ బస్సు జడ్చర్ల మండలం మాచారం వద్ద ముందు వెళ్తున్నటువంటి డీసీఎంని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. అందులో 31 మందికి గాయాలయ్యాయి. వారిలో 10 మంది పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని అయితే చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే ప్రాథమిక కారణాలు అంటే వెంటనే పోలీసులు వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తులో తేలింది ఏంటంటే డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడని అయితే ప్రాథమిక దర్యాప్తులో తేలిందని చెప్తున్నారు. సో వీరందరినీ 10 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు